నిన్న జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఒక గంటన్నర నుంచి 2 గంటల పాటు పాపం ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టుకున్నాడు. తనకు అనుకూలమైనటువంటి మీడియాతోనే ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు. ఎందుకంటే ప్రశ్నలు అడిగే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి సాధారణంగా రానివ్వడు. ఎందుకంటే ఆయనకంటూ ఒక స్క్రిప్ట్ ఉంటుంది. సో ఆ స్క్రిప్ట్ ప్రకారమే ఆయన ముందుకెళ్తాడు. గతంలో పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు. ఏమని? చివరికి నన్ను తిట్టాలన్నా కానీ ఆయన పేపర్ చూసే తిడుతున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య చేశాడు. నిజంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి 1, 2, 3 అనాలన్నా కానీ ఆ పేపర్ చూసే 1, 2, 3 అనే పరిస్థితి. సరే, నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏంటి అనేది కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక కామెంట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా ట్రోల్గా మారింది. ఏంటి ఆ కామెంట్ అంటే, ఆయన ప్రెస్ మీట్ మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ నేషనల్ ఛానల్కి సంబంధించినటువంటి ఏఎన్ఐ కావచ్చు, ఇతర 1-2 నేషనల్ ఛానల్కి సంబంధించినటువంటి విలేకరులు కూడా అక్కడ ఉన్నట్టుగా ఉన్నారు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే, పాపం విలేకరు కొత్తగా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డిని ఆయన చెప్పింది వినాలి తప్ప మనం ఏం ప్రశ్న అడగకూడదని ఆయనకి తెలిసి ఉండదు. జగన్మోహన్ రెడ్డి లెగిసి వెళ్ళిపోతుంటే, సార్ కొంచెం ఇంగ్లీష్లో ఏదన్నా బ్రీఫ్ చేసి చెప్తారా, ఇప్పుడు దాకా మీరు చెప్పిన దాంట్లో ఏదన్నా ఒక మొక్క ఇంగ్లీష్లో బ్రీఫ్ చేసి చెప్తారా అనగానే పాపం జగన్మోహన్ రెడ్డికి ఫీజులు ఎగిరిపోయింది. ఎందుకు ఫీజులు ఎగిరిపోయినాయి అంటే, ఇంగ్లీష్లో అంటే మనోడు ప్రిపేర్ అయ్యి రాలా, సడన్గా తెలుగులో అంటే వాళ్ళు రాసి ఇచ్చారు కాబట్టి ఓకే దాన్ని మాట్లాడాడు బాగుంది. కానీ ఇంగ్లీష్లో అంటే జగన్మోహన్ రెడ్డి సడన్గా ఏం ప్రిపేర్ అవ్వాలా, ఏం చెప్పలేడు. మీరు గతంలో గుర్తుందో లేదో 2-3 సందర్భాలు నేను గుర్తు చేస్తాను మీకు ఒకసారి. గతంలో ఎక్కడో ఒక సదస్సులోకి వెళ్ళి ఒక ప్రశ్న అడిగితే వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలాగా అబాసు పాలయ్యాడు. ఇప్పటికీ స్టిల్ సోషల్ మీడియాలో ఆ ట్రోల్స్ ఇంకా తిరుగుతూనే ఉంటాయి. అది కట్ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో ఏదో యువతతో ఒక కార్యక్రమం నిర్వహిస్తే ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పి ఒక ప్రశ్న అడిగితే ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలియదు. సో మీ జీవితం గురించి చెప్పండి, మీరు ఎలా లైఫ్ స్టార్ట్ చేశారు ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఏంటి మీ జీవితం అని అడిగితే దానికి జగన్మోహన్ రెడ్డికి ఆ ఎంటర్‌ప్రెన్యూర్ అనే పదానికి అర్థం తెలియక పాపం అటు ఇటు చూస్తుంటే పాపం వెంటనే సజ్జల భార్గవరెడ్డి కల్పించుకుని జగన్మోహన్ రెడ్డిని అడిగిన ప్రశ్నకు సజ్జల భార్గవరెడ్డి సమాధానం చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇంగ్లీష్లో వీకు. నాకు తెలిసి నేను అనుకోవటం ఏదో లైట్గా మేనేజ్ చేయాలంటే చేస్తాడేమో, కానీ ఇంగ్లీష్లో పూర్తిగా వీకే. దానికి ఉదాహరణ నిన్న జరిగిన మరొక ఘటన. ఇప్పుడు నువ్వు 1.5-2 గంటల పాటు మాట్లాడావు, బ్రీఫ్గా ఒక 5 నిమిషాలు ఏదన్నా ఇంగ్లీష్లో మాట్లాడమని అడిగారు. నువ్వు ఒక 5 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడలేవా? ఏదో ఒక ఇష్యూ మీద ఇంగ్లీష్లో ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయలేవా వాళ్ళకి? ఏమన్నాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజుకి నన్ను వదిలే, ఏం మాట్లాడతాం బ్రీఫ్లో, ఈ రోజుకి నన్ను వదిలే అని నవ్వుకుంటా లేచి వెళ్ళిపోయాడు. సో ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది, ట్రోల్గా మారింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నిజంగా మీకు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటే కాదు, మీరు దీనికి 2-3 ముందు ప్రెస్ మీట్లు 2-3 తీసుకోండి, మీరు సోషల్ మీడియాలో ట్రోల్స్ కనపడతాయి మీకు వెళ్తే. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా సరే అందులో లేని దానిలో ఒక ప్రశ్న అడిగితే వెంటనే టైం అయిపోయిందని చెప్పి లేచి వెళ్ళిపోతాడు. ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి బయట పరామర్శలకు వెళ్ళినప్పుడు కూడా తాను ఒక పేపర్ తెచ్చుకుంటాడు, బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఎవరైనా సరే విలేకరి అదనంగా ఒక ప్రశ్న అడిగితే టైం అయిపోయిందని చెప్పి లెగిసి వెళ్ళిపోతాడు. అంటే అంతసేపు ఉన్నటువంటి టైం, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ మాట్లాడినంతసేపు ఉన్నటువంటి టైం, తరువాత అడిగిన 1-2 ప్రశ్నలకు ఒక 2-3 నిమిషాలు సమాధానం చెప్పడానికి మాత్రం ఉండదు. సో ఇలా వాచ్ చూపించుకుంటూ వెళ్ళిపోయాడు. 2-3 సందర్భాలు వెళ్ళిపోయాడు. బయట ఓపెన్లో పరామర్శలకు వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఎవరైనా క్రాస్ చెక్ ప్రశ్న ఏదైనా అడిగితే దానికి సమాధానం చెప్పకుండా బయటికి తప్పించుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నిన్న కూడా క్లియర్గా పాపం ఇది రికార్డింగ్ ఆపల. ఫ్లో ఏంటంటే వాస్తవానికి ఇది వాళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అయిపోయింది అంటాడో టప్పన ఆపేస్తారు బేసిక్గా. ఎందుకంటే ఆ తర్వాత కన్వర్జేషన్ మొత్తం రికార్డ్ అవ్వకూడదు, ఏదేదో మాట్లాడుతుంటారు కాబట్టి అవి రికార్డ్ అవ్వకుండా ఆపేస్తారు. బట్ నేను ఎందుకనో మరి వెంటనే ఆపినట్టుగా లేరు. జగన్మోహన్ రెడ్డి లెగిసి వెళుతున్న సమయంలో ఒక విలేకరి కొంచెం బ్రీఫ్గా ఇంగ్లీష్లో చెప్పమని అడిగితే, ఇప్పుడు నేనేం చెప్తాను, నన్ను ఈ రోజుకి వదిలే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటా లేచి వెళ్ళిపోయాడు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్లో వీకు, అది పక్కన పెడితే 2 స్క్రిప్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేడు. జగన్ అనే వ్యక్తి మాట్లాడాలి అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అనే పేర్లు తలవాలి అన్నా ఖచ్చితంగా స్క్రిప్ట్ ఉండాలి. ఇదే మాట పవన్ కళ్యాణ్ గతంలో చెప్పాడు, అది అక్షర సత్యం. పవన్ కళ్యాణ్ ఎన్నికల టైంలో అనుకుంటా, అదేంటో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తిట్టాలి అన్నా కానీ ఆ పేపర్ను చూసిన తర్వాతే తిడుతున్నాడు, అదేంటో నాకు అర్థం కావట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక ట్రోల్ చేశాడు. అది వాస్తవం. అది జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎవరినన్నా తిట్టాలి అన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆ తిట్టాలి అన్నా కానీ ఆ పేపర్లో చూడాల్సిందే. బహుశా మొత్తం A to Z స్క్రిప్ట్. సాధారణంగా ఎవరైనా పొలిటీషియన్ మాట్లాడారనుకోండి, కీ పాయింట్స్ పెట్టుకుంటారు. నోట్ లేకుండా మాట్లాడతారని నేను చెప్పట్లా, కీ పాయింట్స్ ఉంటాయి. సో కీ పాయింట్స్ని బేస్ చేసుకుని వీళ్ళు జనరల్గా మాట్లాడతారు. కీ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది, ఒక లైన్ మాత్రమే ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మాట్లాడేస్తారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కూడా
అక్కడ రాసి ఉంటేనే స్క్రిప్ట్లో మాట్లాడతాడు తప్ప ఇదిగో ఈరోజు ఈ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ పరకామణి చోరీ గురించి లేదా లిక్కర్ స్కామ్ గురించి అని ఇలా సబ్ టైటిల్స్ పెట్టేసి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేడు. ఎవరైనా మాట్లాడాలంటే అలాగా ఏ టాపిక్ మిస్ అవ్వకుండా 1 by 1 మాట్లాడటం కోసం అలా ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటారు. లేదు ఏదైనా ఫిగర్స్ చెప్పాలి వచ్చినప్పుడు దాన్ని చేసుకుంటారు. బట్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడినట్టు కంటిన్యూస్గా మాట్లాడాలి అంటే జగన్మోహన్ రెడ్డికి అది ఖచ్చితంగా రికార్డ్ స్క్రిప్ట్ అయ్యి ఉండాలి. స్క్రిప్ట్ ఉంటేనే మాట్లాడతాడు. మీకు ఇటీవల అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన సమయంలో అనుకుంటా ఆ మీడియా ముందు నిలబడిన తర్వాత ఆ స్క్రిప్ట్ రావటం 2-3 నిమిషాలు లేట్ అయితే వెనకమాల ఎవరి చేతిలోనే ఉంటే ఆ స్క్రిప్ట్ వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. అసలు అంబటి రాంబాబు విషయంలో ఏమీ చూపించాల్సిన అవసరంలా, ఏమీ చెప్పాల్సిన అవసరంలా, ఏమీ ఇతర టాపిక్ అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి దాన్ని బేస్ చేసుకుని మాట్లాడవచ్చు. కానీ దానికి కూడా వెనకమాల ఎవరో దేవినేని అవినాష్ని ఇచ్చినట్టున్నాడు. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు, నన్ను కన్ఫ్యూజ్ చేయకని చెప్పి ఏదో మీడియాలో మాట్లాడితే అది కూడా ట్రోల్ అయింది. దేవినేని అవినాష్ ఎత్తుంటే అది అర్థం కాక అటు ఇటు నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు, నన్ను కన్ఫ్యూజ్ చేయకని చెప్పి జగన్మోహన్ రెడ్డి సగ ఎదుక్కుని అన్ని పక్కన పెట్టుకుని తర్వాత మాట్లాడాడు. సో నిన్న ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి మీరు. విన్నారు కదా, బ్రీఫ్ ఇన్ ఇంగ్లీషు కుడ్ యూ ప్లీజ్ అని చెప్పి 2-3 సార్లు అడిగారు. ఒక్కసారి కాదు 2-3 సార్లు అడిగారు. జగన్మోహన్ రెడ్డికి ఆ ఒక్క ముక్క అర్థమైంది. నన్ను ఏదో ఇంగ్లీష్లో అడుగుతున్నారనే ముక్క మాత్రమే అర్థమైనట్టుంది. దానికి ఆయన సమాధానం ఏంటో ఒకసారి మీరు చూడండి. కాసేపు ఆలోచించి విన్నారు కదా, వెంటనే మైక్ కట్ చేశారు అక్కడ. వాస్తవానికి నేను అదే చెప్పింది, దీనికంటే జగన్మోహన్ రెడ్డి అయిపోయింది అని ఇలా పెన్న సర్దేంటూ ఇంకా అది కట్టు, లైవ్ కట్టు. బేసిక్గా అది లైవ్ కాదులేండి, ఒక రకంగా నాకు తెలిసి రికార్డ్ అయ్యి తర్వాత వదులుంటారు. సరే అయినా కానీ అది కట్ చేస్తారు. ఆ తర్వాత ఏమీ అందులో రికార్డ్ అవనివ్వరు. ఎందుకంటే అయిపోయిన తర్వాత చాలామంది మాట్లాడతారు, చాలా విషయాలు మాట్లాడతారు. అవి రికార్డ్ అయ్యి బయటికి వెళ్తే ఇబ్బంది అనే ఉద్దేశంతో వెంటనే కట్ చేస్తారు. ఇక్కడ మాత్రం పాపం కట్ చేయటం ఒక్క 20 సెకండ్లు లేట్ అయింది అంతే. 20 సెకండ్లే. ఇప్పుడు మనం మొత్తం చూసిన వీడియో 23 సెకండ్లు. 23 సెకండ్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది 2-3 సెకండ్లే. సో ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి, ఏనండి ఒకసారి. కాసేపు ఆగి ఈ రోజుకి వదిలే, ఈ రోజుకు సార్ కుడ్ యూ అని వాళ్ళు ఏదో ఇంకొక అడిగే ప్రయత్నం చేసేలోపు ఈ రోజుకి నన్ను అయితే వదిలేమని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటూ లేచి వెళ్ళిపోయాడు. ఎందుకు వదిలేమన్నాడు? పాపం ప్రతిసారి టైం అయిపోయిందంటే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సో అందుకని అనుకుంటా ఈసారి టైం అయిపోయిందనే పదం వాడకుండా ఈ ఒక్క రోజుకి నన్ను వదిలే అనే పదాన్ని మాత్రం వాడాడు. ఆ తరువాత అటుపక్క నుంచి వచ్చే ఆన్సర్ ఏంటనేది కూడా వాళ్ళు ఏం మాట్లాడబోయారు అనేది కూడా తెలియదు. ఎందుకంటే వెంటనే మైక్ కట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మాట అయ్యిందో లేదో వెంటనే మైక్ కట్ చేశారు. కానీ వీళ్ళు గతంలో నారా లోకేష్ని విమర్శించడం, చంద్రబాబు గారిని విమర్శించడం, అంటే మనకే తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, సరే ఏదో ఒక లాంగ్వేజ్లో గట్టిగా పట్టుండుంటే రెండోది రాకపోతే ఓకే, సరే జగన్మోహన్ రెడ్డి తెలుగు స్పష్టంగా మాట్లాడతాడులే, మనకు కావాల్సింది కూడా తెలుగే కదా అని మనం సరిపెట్టుకోవచ్చు. లేదు జగన్మోహన్ రెడ్డి తెలుగులో వీకు, పాపం విదేశాల్లో చదువుకుని వచ్చాడు, ఇంగ్లీష్ అయితే చాలా స్పష్టంగా మాట్లాడతాడని అనుకోవడానికి ఇంగ్లీషు రాదు, అటు తెలుగు రాదు, ఇటు ఇంగ్లీషు రాదు. ఇక అందర్దేనానే రైనే అని చెప్పి గతంలో హిందీ మాట్లాడాడు. ఇక హిందీ అయితే ఇక వర్ణాతీతం. ఈ రోజుకి అది రీలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఏదైనా సమయం సందర్భం వస్తే ఆ హిందీ అందర్దేనా రై అనేదో మాట్లాడితే పాపం ఇందులో రైనాను సురేష్ రైనాను ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి ట్రోల్స్ కూడా చేశారు గతంలో. అంటే హిందీ రాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, మరి ఏమొచ్చు జగన్మోహన్ రెడ్డి? అంటే ప్రతి మాటకు స్క్రిప్ట్ రాసి ఇవ్వటం అనేది గొప్ప విషయం అయితే ఆ స్క్రిప్ట్ని కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నదొన్నట్టు మక్కికి దింపడం అనేది అది కూడా ఒక ఆర్టే. స్క్రిప్ట్ని మనకు రాసి ఇచ్చినా కానీ మన పేపర్ చదివినట్టు స్క్రిప్ట్ని చదవలేం బేసిక్గా. కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆర్ట్ ఏంటో తెలుసా? చాలా స్పష్టంగా, చాలా పకడ్బందీగా చదువుతాడు స్క్రిప్ట్ని. ఏది ఏమైనా మొత్తంగా నిన్న జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్లో వీకు, ఇంగ్లీష్లో స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేడు అనేది మాత్రం స్పష్టంగా అర్థమైంది.